అందరికి శనార్థి ఆడోళ్లకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చటాల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. మైనారిటీ మినిస్టర్తోని మీటింగ్ పెట్టిండట సీఎం రేవంత్ సారు. జిల్లాకు మైనారిటీ కాలేజీ పెడతామని మాటిచ్చిండట ముఖ్యమంత్రి గారు. మూసీ నది చుట్టుముట్టు ఉన్నోళ్ళు చేయాలన్నట వాళ్ళు త్యాగము. మలి సర్కారు ఇండ్లు ములిగినోళ్లను అస్సలకే చెయ్యదట ఆగము. కల్వకుట్ల కవిత మేడంకు కలుగుతున్నదట చాలా కొత్త ఆరాటము. టీఆర్ఎస్ పార్టీతోని ముంగడికి పోయి చేస్తదట సరికొత్త పోరాటము. మలి సర్కారు ఏలుబడిలకు వచ్చినాకనే తలుగుతున్నదట శాపము. అన్నదాతలకు అడ్లూరి లక్ష్మణ సారు మీదికి బాగానే అయ్యిండ్రు కోపము. నేపాలోళ్లను విలిపించుకొని పనిలో పెట్టుకుంటే తీస్తారట పానాలు. బయటి దేశాలతోనే పైలంగా ఉండాలన్నట తెలంగాణలో ఉన్న జనాలు. తెలంగాణ మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు మైనారిటీ మంత్రి అజారుద్దీన్ సార్తోని కలిసి మీటింగ్ పెట్టిండట. ఉదికు రాష్ట్రంలో ఐకేపీ సెంటర్లలో పోసిన ధాన్యం కొట్టలేరని అన్నదాతలు అంతా రగిలిపోతుంటే మైనారిటీ మంత్రితోని అంతా అర్జెంటుగా ఎందుకు సమావేశం అయ్యిండే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పండి. మలి సర్కారు ఏలుబడిలోకి వచ్చినాక ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు కదా సౌలతులు చేసినట్టే ఇప్పుడు మైనారిటీ విద్యార్థులకు కూడా సకల సౌలతులు చేయబోతున్నారట. అందుకే జిల్లాకు ఓ మైనారిటీ డిగ్రీ కాలేజీని కూడా కట్టి అందులో కూడా మైనారిటీ పిల్లలకు చక్కటి చదువులు చెప్పేటట్టు సౌలతులు చేయబోతున్నారట. గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షలు రాసే మైనారిటీ పిల్లలకు కూడా మైనారిటీ శాఖ కింద అన్ని ఏర్పాట్లు చక్కగా చేయాలని చెప్పిండట. మూసీ నదిని మంచిగా చేసే పనిలా గుళ్ళు చర్చిలు కాపాడినట్టే మసీదులను కూడా కాపాడతామని చెప్పుకొచ్చిండట. అయ్యా సీఎం రేవంత్ సారు, మీరు మైనారిటీ శాఖను మంచిగా చేస్తాము, అందులో చదువుకునే పిల్లలకు సౌలతులు చేస్తామంటే ఎట్లా అనిపిస్తున్నదంటే కన్నతల్లికి గంజిపోయినోడు పినతల్లికి పట్టుచీర తెస్తా అన్నాడు అన్నట్టే ఉన్నది. అట్లేందుకు కనవలసి వస్తున్నదంటే మీ మలి సర్కారు ఏలుబడిలోకి వచ్చినాక చదువుల శాఖ మొత్తం సత్రోలు అయ్యింది. సర్కారు బడులు మొత్తం సత్యనాశ ఉన్నాయని విద్యార్థుల కాడ నుంచి వాళ్ళ తల్లిదండ్రుల దాకా నెత్తినోరు మొత్తుకుంటుంటే దున్నపోతు మీద వానబడ్డట్టు మీ ప్రభుత్వాధికారులు మీ కాంగ్రెస్ లీడర్లు ఉలుకుతలేరు పలుకుతలేరు. అందుకని ఇక ఇప్పుడు మైనారిటీ శాఖను కూడా మంచిగా చేస్తామని మీరు అంటుంటే జిల్లాకో కాలేజీ కడతామంటుంటే ఇది ఇప్పట్లో అవుతుందా అంటున్నారు. మీరు గెలిచిన 100 దినాలనే అమలు చేస్తామని చెప్పిన పథకాలు అమలు చేయకుంటే అవి యాదికొచ్చినోళ్ళు. హైదరాబాద్ ఆనుకొని ఉన్న మూసీ నదిలో నిండా మునిగిపోయే పేదలకు షై సర్కారు అండగా ఉంటుందట. ఎవ్వలను నడమల్నే ఇడిచిపెట్టి అగంజేయదట. ఉదికి అక్కడి నుంచి వాళ్ళను ఖాళీ చేయించేందుకు హైడ్రాను కూడా ఉసిగొలుపుతుంటే వాళ్ళని ఆగం చేయదని ఇప్పుడు మళ్ళా ఎవరన్నారే అంటారా? ఇక అన్న మనిషినే తెచ్చిన ఈనుండ్రి. మలి సర్కారు గట్టబోయే మూసీ పునర్జీవన ప్రాజెక్టుల నిర్వాసితులయ్యే అక్కడి అసోసియేషన్ పెబ్బలతోని ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సారు ఇద్దరు కలిసి మీటింగ్ పెట్టిరట. మూసీ నదిలో ఇండ్లు జాగలు పోతున్న నిర్వాసితులకు సర్కారు అండగుంటది, మిమ్మల్ని ఆగం చేయాలని చూడది, మీకు సకల సౌలతులు చేస్తుందని నిర్వాసితులకు మంత్రులు ఇద్దరు మంచిగానే నచ్చజెప్పిరట. రెసిడెన్షియల్ పెబ్బలకు ఉన్న అనుమానాలన్నిటికీ మినిస్టర్లు మంచిగానే సమాధానాలు కూడా ఇచ్చిరట. అయ్యా ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సారు వాళ్ళకు మంచిగానే నమ్మకం కల్పిస్తున్నారు కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండ్రి. మూసీ నది భూ నిర్వాసితులకు మీ షై సర్కారు అండగా ఉంటుందని చెప్తే సరిపోదు. ఇండ్లకు బదులు వాళ్లకు మళ్ళా ఇండ్లు కట్టియిండ్రి. ఇండ్ల స్థలాలకు ఎంత భూమి ఉండేది అంత భూమి కూడా వాళ్లకు మళ్ళా ఇంకో జాగల ఇప్పియిండ్రి. అట్లా చేయకుండా మల్లన్న సాగర్ బాధితులుగా చేసినట్టు చేస్తారా అంటే మీ మలి సర్కారును మూసీ నదిలో ప్రజలే ముంచే కాడికి వస్తుంది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. టీఆర్ఎస్ పార్టీ పెబ్బ కల్వకుట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మేడం కొత్త పోరాటానికి సిద్ధమవుతుందట. కొత్త పార్టీ పెట్టింది కానీ అనుకున్నంత పచారా అస్సలు పెరగలేదు. అసలు ఆ మేడం పార్టీ పెట్టినాడు కూడా తెలంగాణలో చాలా మందికి తెలియదన్న ముచ్చట ఎరకై కొత్త పోరాటానికి శ్రీకారం చుట్టి పార్టీ ఆకారం మారబోతున్నదా అంటే ఈనుండ్రి. నాకు తెలుసు మొత్తం గులాబీ గ్యాంగ్ అంతా మన మీద వాడి విమర్శలు చేస్తారు. కానీ నేను ఒక్క మాట చెప్తా ఉన్నా, ఆదిలాబాద్ తీసుకోండి, ఒక్కటి కూడా కొత్త ప్రాజెక్టు కట్టలేదు. 9 హెక్టి కట్టి 2 లక్షలు నీళ్ళు ఇస్తామన్నారు, ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నారు, ఇయ్యలే. అది పోయింది వారదా కడతామన్నారు. ఇన్నరా ఆదిలాబాద్ జిల్లాకు కూడా 10 ఏళ్లు ఏలుబడిలా మాజీ సీఎం కేసీఆర్ సారు ఒక్క సుక్క నీళ్లు ఇయ్యలేదట. ఒక కొత్త ప్రాజెక్టు కూడా కట్టలేదట. ఒక ఆదిలాబాద్ జిల్లానే కాదు ఇంకా చాలా జిల్లాలకు కూడా అన్యాయం చేసిండట. ఆ ముచ్చట కూడా కవిత మేడమే చెప్తుంది నుండి. నిజామాబాద్ చూసుకోండి, మా జిల్లానే ఒక్కటంటే ఒక్క ఎకరం కూడా కాళేశ్వరం నుంచి నిజామాబాద్ కు నీళ్లు రాలే. కరీంనగర్ చూసుకోండి, పాతయే అదే ఎల్లంపల్లి ఎస్ఆర్ఎస్పీ మిడ్ మానర్ లోవర్ మానర్ డ్యామ్ నుంచి వచ్చే నీళ్లను ఆయకట్టును స్థిరీకరణ చేసేది తప్పితే
ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టలేదు, ఒక్క ఎకరానికి కొత్త ఆయకట్టు ఇవ్వలేదు. నిజామాబాద్ జిల్లానే కాదు, అటు కరీంనగర్ జిల్లాకు కూడా కొత్త ప్రాజెక్టు అనేది కూడా కారు పార్టీ కట్టలేదట. పేరుకు ఉమ్మడి మెదక్ జిల్లాల 3 రిజర్వాయర్లు కట్టి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చిండ్రు తప్పితే ఏ జిల్లాకు కూడా కొత్త ప్రాజెక్టు అనేది కట్టలేదట. అసలు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాల కోసమైతే బీఆర్ఎస్ పార్టీ మాత్రం నీళ్లు తీసుకురాకుండా మోసం చేసిందట. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు కూడా ఏపీకి నీళ్లు పంపేందుకు తిప్పలు పడుతుంది తప్పితే రాష్ట్రంలకు సాగునీళ్లు తీసుకొచ్చి ప్రతి రైతుకు నీళ్లు అందించేటట్టు అయితే సౌలతు చేస్తలేదని అనుకొచ్చిందట. అమ్మా కల్వకుంట్ల కవిత మేడము, మరి ఇదే ముచ్చట మీరు కారు పార్టీలో ఉన్నప్పుడు కూడా ఇట్లనే మీటింగ్ పెట్టి అంటే ఇప్పుడు మీరు కొత్త పార్టీ పెట్టుడు కాదు, ఇప్పటికే ప్రజల్లో మీ పేరు మారుమోగిపోయేది. అయినా కన్నోళ్ళు సొంత పార్టీ నుంచి బయటకు నూకేసినాక మీరు ఇట్లా చెప్తుంటే ఇప్పుడు పబ్లిక్ కూడా ఎవ్వరు మీ మాటలు నమ్మేటట్టు లేరు. ఎందుకంటే మీరు కేసీఆర్ సార్ బిడ్డే కదా, మీరు ఇట్లా పార్టీ పెట్టి మీ నాయనతోని మళ్ళేం నాటకం ఆడుతుండ్రో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. జగిత్యాల మార్కెట్ యార్డుకు పోయిన గిరిజన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సారు మీదికి అన్నదాతలు చాలా కోపానికి వచ్చిర్రట. చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు చెడగొట్టు వానలు పడి చేతికొచ్చిన పంట ధాన్యము చెర్లబోసినట్టు అయినాక ఉత్త చేతులతో ఊపుకుంటా మంచిగానే వచ్చినామని బాగానే కోపానికి వచ్చిర్రట. మీరే చూడు రెట్టున్నదో పంచాది. కొనుగోలు కేంద్రంలో వానలకు నానిన ధాన్యాన్ని చూస్తందుకు వచ్చిన మంత్రి ఈసారు మీదికి పబ్లిక్ మంచిగానే మర్రబడుతుండ్రు కదా. ఇంకా చూడండి రైతులు వాళ్ళ బాధ ఎట్లా చెప్పుకుంటుర్రో. ఇన్నరా కొనుగోలు కేంద్రంలో ఒడ్లు పోసి 15 దినాలైతున్నా ఇప్పటిదాకా అటు దిక్కు అధికారులు లేరు, అవిటిని కొనే మానుడు కూడా లేడని అనుకొచ్చిండు. అయ్యా గిరిజన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సారు, ఒక జగిత్యాల మార్కెట్ యార్డులోనే కాదు సారు, ఇప్పుడు ఇదే పరిస్థితి రాష్ట్రం అంతటా ఉన్నది. ఇంత అవస్థ పడుతుంటే మీ సర్కారు మీదికి రైతులు దుమ్మెత్తి పోసుకుంటా సాపెనలు పెడుతుంటే ఎందుకు మీ చేయి సర్కారు ఐకేపీ సెంటర్లలో ఉన్న ఒడ్లు కొంటలేదో మీరే చెప్పాలి. 6 కాలం కష్టపడి పండించిన ధాన్యము మొత్తం చెడగొట్టు వారాలతోని చందన అయితే అన్నదాతలను ఎవ్వరు సారు ఆదుకునేది? మీ మలి ప్రభుత్వం వెంటనే తడిసిన ధాన్యంతో పాటు అన్ని కూడా కొని అన్నదాతలకు మద్దతు ధర ఇచ్చి వాళ్ళ అకౌంట్లలో పైకమేసే పని పెట్టుకోవాలి. ఇప్పటికే రైతులంతా చేయి సర్కారు మీద చాలా కోపంగా ఉన్నారు. మీ కాంగ్రెస్ సర్కారు ఇట్లనే చేస్తే మట్టుకు రేపకల్లా చెయ్యికి చేతిచ్చి మీ కాంగ్రెస్ కథ కంచికి మీరు ఇంటికి అన్నట్టు చేస్తారేమో. ఆడదాకా రాకముందే రైతులను ఆదుకోకపోయినరంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మీ ఇండ్ల పనికి నేపాల్ దేశం వాళ్ళను కూడా పెట్టుకున్నారా? అట్లాగిట్లా పెట్టుకుంటే వెంటనే వాళ్ళను పనులకెళ్ళి వీకేయిర్రి. అగో నేపాల్ వాళ్ళు ఏమంటుర్రు, ఎందుకు వాళ్ళని తీసేయాలనే బాలన్న అంటారా? అట్లా అంటున్నది నేను కాదు, తెలంగాణ గుండెక హైదరాబాదు పట్నం పోలీసుల పెబ్బ సిపి సజ్జనార్ సార్ అంటున్నాడు. ఎందుకన్నాడో అడుగుదాం పాండ్రి. అయ్యా సిపి సజ్జనార్ సార్, ఇక చెప్పుర్రి ముచ్చట. దొరికిన ఆధారాల పైన ఇది ఒక నేపాలీ గ్యాంగ్ పనిచేసిందని చెప్పి మనము ప్రాథమిక అంచనా తెలియడం జరిగింది. కొన్ని క్లూస్ దొరకడం జరిగింది. ఆ క్లూస్ ఆధారపైన పోలీస్ టీమ్స్ కూడా వర్కౌట్ కావడం జరుగుతుంది. ఇన్నరా సిపి సార్ ఏమంటున్నాడో. మొదలు పట్టణంలో ఓ మాజీ పోలీసు ఆఫీసరు ఇంట్లో వాళ్ళ ఇంటామెను ఓ నేపాలీ పని మనిషి ఆమె జీవి తీసిందట. పోలీసులంతా పోయి విచారణ చేస్తే పని మనిషి చేసినట్టు అనుమానం వచ్చిందట. ఇంకా సజ్జనార్ సార్ చాలానే ముచ్చట్లు చెప్తుండు, మంచిగా నుండ్రి. మీరందరూ కూడా మీ ఇంట్లో మనం చాలా గత ఒక 2 నెలల నుంచి ప్రజలందరూ కూడా అప్రమత్తం చేస్తున్నాం. ఈ నేపాలీ గ్యాంగ్స్ వల్ల అప్రమత్తం ఉండండి అని చెప్పి మన దగ్గర కాకుండా బెంగళూరు, బాంబే, పుణే దేశవ్యాప్తంగా చాలా చోట్ల కూడా ఈ ఒక నేపాలీ గ్యాంగ్ ప్రాపర్టీ అఫెన్స్ చేయడం జరుగుతుంది. చాలా దినాల సంది తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు చిలుకకి చెప్పినట్టు చెప్తున్నా కూడా కొందరు ఇంకా నేపాలీ గ్యాంగులను పనుల్లో పెట్టుకుంటుర్రు. ఇప్పటికైనా అసొంటోళ్లను పనిలో పెట్టుకోకుర్రి. వాళ్ళు అదును చూసి పానాలు తీసి బంగారం గిట్లా ఎత్తుకపోతారట. సజ్జనార్ సార్ చెప్పినట్టు జర పని మనుషులతోని పైలంగా ఉండుండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో మలి సర్కారు ఏలుబడిలకు వచ్చుడేమో కానీ రైతులకు వచ్చినంత కష్టం ఈ దునియాలో ఉన్న ఎవ్వలకు లేదు. ఎందుకే అట్లా అంటే ఏం చెప్పమంటారు? నెల దినాలైతున్నా ఐకేపీ సెంటర్ల పొంట ఒడ్లు కొనుమని అన్నదాతలు ఆఫీసర్ల కాళ్ళు పట్టుకున్నా కూడా కనికరిస్తలేరట. మరీ ఇంత దారుణమా? ఏం సర్కారో ఏమో, ఎందుకు వచ్చిందో పొరి. మంచిర్యాల జిల్లా ఆజీపూర్ మండలంలో ఐకేపీ సెంటర్లో పోసిన ఒడ్లు కొనాలని అన్నదాతలంతా వచ్చి రోడ్డు ఎక్కి లొల్లి చేస్తుంటే ఆడదాకా అడిషనల్ కలెక్టర్ పోయిండ్రట. జాయింట్ కలెక్టర్ పోగానే అన్నదాతలు ఇట్లా ఆఫీసర్ కాళ్ళ మీద పడి ఒడ్లు కొనాలని కండ్లకు నీళ్లు తెచ్చుకున్నాడట. అగో చూడుండ్రి రైతు ఎట్లా తల్లడిల్లిపోతున్నాడో.
ఒడ్లు కొనాలని వచ్చిన ఆఫీసరు కాళ్ళు పట్టుకున్నా కూడా కనికరించకుండా అధికారులు కొంటలేరట. అయ్యా ముఖ్యమంత్రి సారు, కొనుగోలు కేంద్రాల్లో ఒడ్లు మొత్తం రాసులు పోసి పెట్టినా కూడా ఈ తేప ఎందుకు సారు ఒడ్లు కూడా కొంటలేరు? అన్నదాతలను ఎందుకు అవస్థలు పెడుతుర్రు? పేరుకు ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్నాడు ఉన్నది తప్పితే అన్నదాతలను ఆదుకున్నది అయితే లేదు. మీ శై సర్కారు ఏ తాసిలి గడియల ఏలుబడిలకు వచ్చిందో గాని తెలంగాణలో అన్నదాతలు తెరలు అవుతుండ్రు. ఎద్దేడిసిన వ్యవసము రైతు కలకల అన్న రాజ్యము ఎన్నటికి పోగుబోయ్యి పొడిగెళ్ళయి. రైతుల ఉసురు మీ మలి సర్కారుకు ముట్టక ముందే ఒడ్లు కొని అన్నదాతలకు అండగా ఉండుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సార్ పెట్టిన ప్రోగ్రాంకు బడి పిల్లలను చెత్త ఏరుకునే బండిలా ఎక్కించుకొని మున్సిపల్ ఆఫీసర్లు తీసుకుపోయిర్రట. చదువుకునే పిల్లలను చెత్త బండిలా చెత్తను వేసుకపోయినట్టు తీసుకుపోవుడు ఏంది? అది పోయి కలెక్టర్ సార్ పెట్టిన ప్రోగ్రాంకా అట్లా చెత్త బండిలా తీసుకుపోయిన శరం తప్పిన ఆఫీసర్లు ఇవ్వలే అంటే చూడుండ్రిగో. జనగామ జిల్లాల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సారు సెంట్రల్ సర్కారు చేస్తున్న జనగణన సర్వే గురించి జనాలకు తెలవాలని ర్యాలీ తీసే పేరంటం పెట్టిండట. అయితే ఆ పేరంటానికి బడి పిల్లలను తీసుకురమ్మంటే మున్సిపల్ అధికారులు ఇట్లా చెత్త బండిలా ఎక్కించుకొని తీసుకొచ్చిరట. ఆ ఆఫీసర్లకు కూడా తమాం సోయి లేకపోతే ఎట్లా అద్భానంగా చెత్త బండిలా ఎక్కించుకొని పోతారా? ఏదైనా దావత్కో ప్రోగ్రామ్కో పోతే వాళ్ళ పిల్లలను కూడా ఇట్లనే మున్సిపాలిటీ మురికి చెత్త బండిలా ఎక్కించుకొని పోతారా? వాళ్ళ పిల్లలు ఈ పిల్లలు కాదా? పిల్లలకు సరైన వాహనాల సౌలతు లేనప్పుడు ప్రోగ్రాంలు పెట్టొద్దు. ఎవరు పెట్టుమన్నారు, ఎవరు ఇట్లా చెత్త బండ్లలో ఎక్కించుకోమన్నారు. అయిపోయి ఎక్కించుకోబోయిన వాళ్ళు ఏదన్నా ఆటోలనో లేకుంటే ఏదన్నా ప్రైవేటు బస్సులనో మాట్లాడి అందులో ఎక్కించుకోపోవాలి కానీ ఇట్లా చెత్త బండిలా తీసుకుపోవుడు ఏందని చాలా మందే కోపానికి వస్తుర్రట. రారా మరి అసలు మీడియాలో వార్తలు రాకున్నా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టే ఈ దినాల్లో చెత్త బండిల పిల్లలను తెచ్చిన వీడియో ఫుల్ వైరల్ అయ్యేసరికి అటు జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ సార్ను చెత్త బండిలా ఎక్కించుకొని వచ్చిన ఆ ఆఫీసర్ అందరినీ కూడా పబ్లిక్ మలక మంచిగానే అరుచుకుంటుండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సార్కు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్య సారు వార్నింగ్ ఇచ్చిండట. కమలం పువ్వు పార్టీ పెద్ద ముత్తైదు ఊకం కేంద్ర మంత్రి బండి సంజయ్ సార్కు కారు పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సార్కు పంచాయతీ అవుతుందని అదో పరిశాన్ ఉంటే ఉన్నట్టుండి సత్యం సార్ కౌశిక్ రెడ్డి సార్కు ఏమని వార్నింగ్ ఇచ్చా అంటే ఈనుండ్రి. అయ్యా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సారు ఇక సురువు చేయండి. మిస్టర్ కౌశిక్ రెడ్డి, నోరు అదుపులో పెట్టుకో. ఇతరుల వ్యక్తిగత అంశాల మీద వ్యక్తిగతంగా దాడి చేయడం మానుకోకపోతే ఇదే విధంగా దాడులు చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. తెలంగాణలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది. ఈ వాతావరణాన్ని చెడగొడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదు. ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి గారి సర్కార్. ఇన్నరా ఏమంటుండో ఇక మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. శాంతి భద్రతల పట్ల విఘాతం కలిగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదు. నువ్వు ఎన్నోసార్లు మీరు మీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, అధికారుల మీద, కేంద్ర మంత్రుల మీద ఇష్టానుసారం మాట్లాడినరు. ఇప్పటిదాకా నడిచింది, ఇప్పటిదాకా నడవదు, ఇక్కడ నుంచి నడవదని చెప్తున్నా. అయ్యా మేడిపల్లి సత్యం సారు, మరి మీ ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు మైకు దొరికితే చాలు మొత్తం మాజీ సీఎం కేసీఆర్ సార్ను నోటితోనరాని చెవులతోని వినరాని మాటలు అంటాడు. అవి అన్నీ కూడా వ్యక్తిగతంగా ఓ మనిషిని పట్టుకొని అనే మాటలు కావా? అంటే మీ ముఖ్యమంత్రి నోటికి ఏదొస్తే అది అనొచ్చు కానీ తతిమ లీడర్లు అనేసరికి అది తప్పవుతుందా ఎట్లా? అంటే మీరు ఇట్లా చెప్తుంటే ఎట్లున్నదంటే మీ కాంగ్రెస్ వాళ్ళు చేస్తే సంసారం, వేరేటోళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టే ఉన్నది. మీరు ఇట్లా మాటలు అనుకునుడుతోనే అసలు సబ్బండ తెలంగాణకు ఏమన్నా ఫాయిదా ఉన్నదా? మొదలు మీ సీఎం రేవంతాల సార్ను మాట్లాడు నేర్చుకోమనుండ్రి. మీరు చెప్తున్నది వింటుంటే ఏమనిపిస్తున్నదంటే చెప్పేటి ధర్మశాస్త్రాలు సొచ్చేటి ఏమో గుడిసెలు అన్నట్టే ఉన్నది. మొదలు మీ షై పార్టీ లీడర్లను శరం తప్పిన మాటలు మాట్లాడు బంధు పెట్టుమనుండ్రి. అప్పుడు అందరూ మాసాక్కగా అవుతారంటుండ్రు ఈ ముచ్చటి నోళ్ళు. ఇంకా 2 ఏళ్ళు అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పోయి కారు పార్టీ మళ్ళా అధికారంలోకి వస్తుందట. అప్పుడు పువ్వు పార్టీ పెద్ద ముత్తైదు ఊకం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సారు కరీంనగర్ నుంచి పోయి గుజరాత్ రాష్ట్రంలో ఉండవలసి వస్తుందట. బీఆర్ఎస్ ఏలుబడిలకు వస్తే బండి సారు గుజరాత్కు ఎందుకు బిస్తారు చదువుకుంటాడు అంటారా? ఇక ఇనుండ్రి. బండి సంజయ్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు మాట్లాడే భాషలో మీకు సవాలు చెప్తే అర్థమవుతా ఉన్నది. కేవలం ఇంకా 2 సంవత్సరాలు ప్రభుత్వం ఉంటుంది రాష్ట్రంలో. మీరు ఇదే రకమైనటువంటి సంస్కృతిని మీరు ముందు తీసుకుపోతే, ఇదే రకమైన సాంప్రదాయాలు ముందు తీసుకుపోతే రేపు పొద్దున మీ పైన దాడులు కానీ మిమ్మల్ని ఎవరు ఆపలేరు. మీరు కరీంనగర్ ఖాళీ చేసి పోయి గుజరాత్లో, యూపీలో తలవాల్సుకోవాల్సినటువంటి సందర్భం వస్తుంది. బండి సంజయ్ అని చెప్తుందని హెచ్చరిస్తా ఉన్నాను. ఇన్నరా కారు పార్టీ లీడర్ కమ్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ సార్ ఏమంటున్నాడో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. వారి కార్యకర్తలు అంటే ఆపుకోలేకపోయారంట. మరి మా కార్యకర్తలు ఆపకూడదు. 10 సంవత్సరాలలో మేము లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేవాటే బతికి బట్టలు బయట పడ్డావు నువ్వు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ. అయ్యా ఎమ్మెల్యే గారు,
10 ఏళ్ల మీ కారు పార్టీ ఏలువడల కమలం పువ్వు కార్యకర్తలను కష్టపెట్టిండ్రు ఆడోళ్ళు అని కూడా చూడకుండా దాడులు చేసిర్రు. ఇలా కార్యకర్తలు కన్లెర్ర చేసేసరికి ఇప్పుడు సుద్దపూస మాటలు మాట్లాడుతుండ్రా అని బండిగారు అంటుంటే మీరేమో లా అండ్ ఆర్డర్ పాటించడమని పత్తిత్తు ముచ్చట్లు చెప్తుర్రా. అయినా ఎవరు అధికారంలోకి వచ్చినా తతిమ పార్టీల లీడర్ల మీదకి తలుగు దెంపుకొని దుంకినట్టే దూకుతారు కదా. అయినా ఏ లీడర్లు సుద్దపూసలు కాదు, ఎవ్వరు ఏం సత్యపూసలు కాదు. అధికారంలో ఉన్నప్పుడు ఓ మాట, అధికారంలో లేనప్పుడు ఓ మాట మాట్లాడు మీ రాజకీయం లీడర్లకు రాజకీయంతో పెట్టిన విద్య అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మనుగూరు కాడ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తుంటే ఓ మందుబాబు మీరు నాకు ఎట్లా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తారని పోలీసుల మీదకే కత్తి పట్టుకొని పోయి కుచ్చి పడేస్తానని మరలబడ్డాడట. అసలు వాని దగ్గర అప్పుడే కత్తి ఎందుకున్నది, పోలీసుల మీదకి ఎందుకు ఎగబడే అంటే అన్ని ముచ్చట్లు తెలుసుకుందాం నడువుండ్రి. కానీ దూరం నుంచే సుమా కత్తి పట్టుకున్నాడు. చూసినరా కత్తి పట్టుకొని కాకీలకే సుక్కలు ఎట్లా చూపిస్తున్నాడో. మరి ఈ మనిషి తాన అంత పెద్ద కత్తి ఎక్కడిది, ఇట్లా కత్తి పట్టుకొని ఎందుకు తిరుగుతుండంటే ఏమో కానీ మనుగురు దగ్గర పోలీసులను పొడిచి చంపేస్తా అని ముప్పు తిప్పలు పెట్టి 3 చెర్ల నీళ్లు దాగిపించినంత పని చేస్తే రక్షక బడుల లాఠీల పానం టోపీలకు వచ్చినంత పని అయిందట. ఆడికైనా 4 సింహాలైన పోలీసులు ధైర్యం చేసి కత్తివడే అని ఒర్రుతున్నా కూడా కోపంతో కత్తి పట్టుకొని కుచ్చి పడేస్తా అన్నట్టు పోలీసుల మీదకే ఓవట్టే. మందు దాగి బండ్లు నడపొద్దు, టక్కర్లు పెట్టి పానాలు ఓడగొట్టుకోవద్దని రామశిలకలకు చెప్పినట్టు పోలీసులు చెప్తుంటే తప్పదాగుడే కాకుండా నాకే మందు పరీక్షలు చేస్తారా అని ఇట్లా కత్తి పట్టుకొని కాకిల మీదికి కయ్యానికి పోవట్టి. ఇక ఇసొంటి వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కినాక ఆగుతాయా, పొట్టు వైరల్ అవుతున్నాయట. కానీ కత్తి పట్టుకున్నోనికి మత్తు దిగినాక మాత్రం మామూలుగా ఉండదు. పోలీసులు మర్యాదలు మంచిగానే చేసి ఓడి బియ్యం పోచి సర్కారు వారి లాంఛనాలతో లగ్గం గట్టిగానే చేసి అటెనక సిక్కి కోర్టులో హాజరు వరిసేటట్టుండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టి మోసపోకుని వాళ్ళు ఒక సామాను చూపెట్టి ఒక సామాను పంపుతారని పోలీసులు రామశిలకలకు చెప్పినా కొందరులా మార్పు వస్తలేదు. అగో మళ్ళీ వాళ్ళన్న ఆన్లైన్లో ఓటు పెడితే ఓ సామాను వచ్చిందాయే బాలన్న అంటే వచ్చింది. గ్రైండర్ ఆర్డర్ పెడితే చిన్న సల్పను కాటన్లో ప్యాకింగ్ చేసి పంపిర్రట. ఇగో చూసిరా పైన పటారం అన్నట్టు కాటన్ను ఎంత మంచిగా ప్యాకింగ్ చేసిరో దాన్ని ఓపెన్ చేసి చూస్తే లోన లొటారం అన్నట్టు ఇట్లా సల్ప బయట పడ్డదట. ఇది ఏడనంటే అసలైతే జనగామ జిల్లా నిడిగొండ ఊళ్ళో ఉండే మనోహర్ అనేటాయన పేరున్న పెద్ద ఆన్లైన్ కంపెనీల 4,000 రూపాయల గ్రైండర్ చూసి ఆర్డర్ పెట్టిండట. ఇంటికి డెలివరీ కాగానే కాటన్ను మొత్తం ఇప్పి చెక్కింగ్ చేస్తే ఇట్లా ఖాళీ కాటన్లా ఈ ముత్యమంతా సల్పై వెళ్ళిందట. గ్రైండర్ అంటే చాలానే బరువు ఉంటుంది, సల్పనేమో చాలా చిన్నగా ఉన్నది. బరువు చూసినా అనుమానం రాలేదో గానీ ఇది కథ. ఇక గిట్లా నేను గ్రైండర్ ఆర్డర్ పెడితే సల్ప వచ్చిందని ఆ కంపెనీ వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు సపోర్ట్ చేస్తలేరట. అందుకే ఆన్లైన్లో నేను కొని మోసపోయినా అందులో అంత మోసం ఉన్నది, నా లెక్క మీరు కూడా మోసపోకుండ్రని మనోహర్ సారు తట్టు తాగినాక బట్ట కట్టుకుంటున్నట్టు ఆయనకు మోసం జరిగినాక మోసం గురించి వివరిస్తున్నాడు. కాబట్టి ఇసొంటివి చూసన్న పేరు ఊరు తెలియని కంపెనీలకు ఆర్డర్లు పెట్టకుండ్రి, ఈయన లెక్క ఆగం కాకుండా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మనసులే సెలూన్ షాప్కు పోయి స్టైల్గా కటింగ్లు చేయించుకుంటారా, నేను కూడా ఎందుకు చేసుకోవద్దని అనుకున్నదో ఏమో కానీ ఓ కోతి కటింగ్ షాప్కు పోయి కటింగ్ చేయించుకున్నదట. అది ఏ కటింగ్ చేయించుకున్నది, చిప్ప కటింగా, ఇప్పు కటింగా, డొప్ప కటింగా అంటే ఆలస్యం చేయకుండా ఆడికే పోయి చూద్దాం పాండ్రి మస్తు చేయించుకుంటుంది. అదైతే చూసినరా మనసులు కదా మంచిగా కురిసిలా కూర్చొని పెయి నిండా ఎంటికలు పడకుండా కప్పుకున్నట్టే కోతి కూడా పెయి నిండా బట్ట కప్పుకున్నది కదా. అటు కటింగ్ చేస్తైనా కూడా ఏం కూడా భయపడకుండా కోతికి మంచిగానే కటింగ్ చేస్తుండు. మరి బాల్ కటింగ్ చేయమన్నదా లేకుంటే ఎండాకాలం కాబట్టి మిలిటరీ కటింగ్ చేయమన్నదా, అట్లా కాకుంటే కొత్తగా వచ్చిన ముల్లెటు కటింగ్ గిట్లా చేయమని చెప్పిందో తెలియదు కానీ కటింగ్ చేస్తైనా కూడా మంచిగానే చేస్తుండు. ఇక ఈ వీడియో తీసి కొందరు ఇంటర్నెట్లో ఇడిచేసరికి ఇప్పుడు కొత్త ట్రెండ్ కోతులు కటింగ్ చేసుకుంటున్నాయి. జనరేషన్ మారింది అనుకుంటా కొందరు తీరు కామెంట్లు చేసుకుంటా వైరల్ చేస్తుంటే మీకు కూడా చూపెడదామని తెచ్చిన. కోతి కటింగ్ చేయించుకున్నాడు మీకు ఎట్లా అనిపించిందో వీడియో కింద కామెంట్ చేయండి అంటుర్రు ఏమొచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలా తెచ్చిన ముచ్చటెట్లనే అసలు నెలే ఎస్ఎస్సి డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చలు వచ్చి మీకు వినిపిస్తూనే ఉంటాం. మరి సెలవు శనార్థి దండం పబ్బతికి ఏమైనా ఉంటే అన్ని